హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మీ అలీక్య. ఈ రోజు మనము సీటింగ్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లైక్ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, గ్రూప్స్. సో అన్ని ఎగ్జామ్స్ లో కూడా మాక్సిమం సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ నుండి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటి అంటే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా 3 to 5 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అంటే మనం ఒక్క క్వశ్చన్ ని మనము అనలైజ్ చేయగలిగితే 3 to 5 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుండి ఉంటుందన్నమాట. సో వీ కెన్ సే దిస్ ఈస్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మోర్ ఓవర్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ డైరెక్షన్స్ టాపిక్ రెండు కూడా ఇంటర్లింక్డ్ అండి. మనకి డైరెక్షన్స్ టాపిక్ పర్ఫెక్ట్ గా ఉన్నాము అంటే సీటింగ్ అరేంజ్మెంట్ చాలా ఈజీగా మనము అనలైజ్ చేయొచ్చు. ఓకే, మనము బేసిక్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే బేసిక్ కాన్సెప్ట్ అండ్ టిప్స్ నేను ఏదైతే చెప్తున్నానో వాటిని మనం క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా సింపుల్ గా మనము అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనము డైరెక్షన్స్ గురించి తెలుసుకుందాం. 4 మెయిన్ డైరెక్షన్స్ అండ్ 4 ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇవి మెయిన్ డైరెక్షన్స్. అండ్ 4 ఇంటర్మీడియట్ డైరెక్షన్స్, దట్ ఈస్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఇవి మనకి ఫస్ట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ లో అడుగు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ ఏ పర్సన్ ఈస్ ఫేసింగ్ నార్త్, దెన్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్, సెకండ్ రైట్ ఆఫ్ ద పర్సన్, ఇలా అడుగుతూ ఉంటారు అనమాట. మనకి ఏం తెలియాలి, ఒక డైరెక్షన్ లో పర్సన్ ఫేస్ అయ్యి ఉంటే అతనికి లెఫ్ట్ సైడ్ ఎట్ సైడ్ ఉంటది, రైట్ సైడ్ ఎట్ సైడ్ ఉంటది అనేది మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నార్త్ లో ఉన్నారు అనుకోండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అది ఒకవేళ సర్కులర్ పొజిషన్ అనుకోండి, ఇలా ఉంది, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఫేసింగ్ నార్త్, దెన్ రైట్ సైడ్ అంటే ఇలా ఉంటది, లెఫ్ట్ సైడ్ అంటే ఇలా ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ట్. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్, ఈస్ట్ ఫేస్ ఉన్న పర్సన్ కి లెఫ్ట్, రైట్. ఓకే, అదే సౌత్ ఫేసింగ్ అంటే దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. ఇఫ్ ద పర్సన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్, దెన్ దిస్ విల్ బి రైట్ అండ్ దిస్ విల్ బి లెఫ్ట్. అంటే ఇట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇట్ సైడ్ రైట్ అవుతుంది. మనకి బాగా అనలైజ్ చేసుకోగలిగితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా చేయొచ్చు. డైరెక్షన్స్ చూసాం కదా, ఇప్పుడు మనం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చూద్దాం. దిస్ ఇస్ అ సర్కిల్. ఒకవేళ పర్సన్ ఇట్ సైడ్ ఉన్నారా అనుకోండి, ఏమవుతుందంటే దిస్ విల్ బి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా ఫేస్ అయ్యి ఉంటే, అంటే లైక్ ఒకవేళ ఆర్డర్ అనేది ఇలా వస్తుంటే దిస్ విల్ బి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతూ ఉంటారు అంటే, పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇది మనకి క్లాక్ వైజ్. అదే ఒకవేళ ఇలా వస్తే దిస్ విల్ బి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనకి డైరెక్షన్స్ తెలిసాయి. ఒకవేళ ఒక పర్సన్ ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తే లెఫ్ట్, రైట్, ఇవన్నీ కూడా చూసుకున్నాము. అండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ థింగ్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్ లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఏముంటాయంటే, పర్సన్ ఈ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అనైనా అడగచ్చు, లేదంటే ఫేసింగ్ అవుట్ అనైనా అడగచ్చు. ఫేసింగ్ సెంటర్ అండ్ ఫేసింగ్ అవుట్వర్డ్స్, ఈ మోడల్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి. అంటే సర్క్యులర్ బేస్డ్ ఉండొచ్చు, లేదా రెక్టాంగులర్, స్క్వేర్ బేస్డ్, ప్యారలల్, అంటే ప్యారలల్ లైన్స్ ఉంటాయి కదా, ఇలా డిఫరెంట్ గా మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సర్క్యులర్ అన్నాం కదా, సో ఫేసింగ్ ఇన్ అంటే ఫేసింగ్ ఇన్ అంటే ఫేసింగ్ టు ద సెంటర్ అనేసి, అంటే ఫేసింగ్ టువర్డ్ సెంటర్ అని. నెక్స్ట్ ఫేసింగ్ అవుట్. ఓకే, ఫర్ సపోజ్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ ఇన్ ఏ సర్క్యులర్ డైరెక్షన్ అన్నారే అనుకోండి. సర్క్యులర్ బేస్డ్ అన్నాం కదా ఫస్ట్ ఇది, సో సర్క్యులర్ బేస్డ్. సో ఫేసింగ్ అవుట్ దగ్గర కూడా సర్క్యులర్ బేస్డ్ తీసుకుందాం. టువర్డ్స్ సెంటర్ కాబట్టి, సో లెట్స్ టేక్, సో దిస్ ఈజ్ అవర్ సెంటర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, క్వశ్చన్ లో
ఎంత మంది పర్సన్స్ ఉన్నారని మెన్షన్ చేశారు. అంటే 4 పర్సన్సా, 6 పర్సన్సా, 8 పర్సన్సా, ఇలా ఎంత మందిని మెన్షన్ చేశారనేది మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫర్ సపోజ్ 4 పర్సన్స్ అనుకున్నాం. సో లైక్ దిస్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అన్నారు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే 1 పర్సన్, 2 పర్సన్స్, 3 and 4 పర్సన్స్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. ఒక పర్సన్ ని మనము బేస్ గా తీసుకుని ఆ పర్సన్ నుండి మనము నెక్స్ట్ క్వశ్చన్ ని అనాలిసిస్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఈ పర్సన్ ని బేస్ పాయింట్ గా తీసుకున్నాను. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఏ. టువర్డ్స్ లెఫ్ట్ అన్నాం అనుకోండి, చూస్తే ఇక్కడ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అన్నాం. అంటే సెంటర్ అంటే ఇలా ఉంది. సో నథింగ్ బట్ హీస్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ అనే కదా. సో నార్త్ డైరెక్షన్ లో ఫేస్ అయ్యి ఉంటే దిస్ విల్ బి హిస్ రైట్ అండ్ దిస్ విల్ బి హిస్ లెఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ పర్సన్ కి సెకండ్ రైట్ అని అడిగారు అనుకోండి, రైట్ అంటే ఇలా కదా, ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్. సో ఇక్కడ నెక్స్ట్ మెంబర్ ఉంటారు అని చెప్పి మనము క్యాల్కులేట్ చేయొచ్చు. సో మనం ఏం చేయాలి అంటే ఒక పర్సన్ ని మనము బేస్ పాయింట్ గా తీసుకోవాలి అండ్ ఆ పర్సన్ నుండి లెఫ్ట్ సైడ్ ఎవరు, రైట్ సైడ్ ఎవరు, ఎలా ఉంటది అని చెప్పి మనము క్యాల్కులేట్ చేసుకోగలగాలి. ఇది మనకి డైరెక్షన్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే వస్తుందన్నమాట. ఓకే, ఫేసింగ్ అవుట్ అన్నారు అనుకోండి, మనకి ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అంటే లెఫ్ట్, రైట్. అదే ఒకవేళ ఈ పర్సన్ ని మనం తీసుకుంటే ఏమవుతుంది, లెఫ్ట్, రైట్. సో ఇలా బేస్డ్ ఆన్ ద పర్సన్ మనకి చేంజ్ అవుతూ వెళ్తుంది. ఒకవేళ ఫేసింగ్ అవుట్ అన్నాము, సో దిస్ ఈజ్ అవర్ సెంటర్ బట్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ అంటే ఇలా చూడండి. ఇక్కడ ఫేసింగ్ ఇన్ అన్నప్పుడు ఈ పర్సన్ నార్త్ ఫేసింగ్ ఉంది, బట్ ఫేసింగ్ అవుట్ అన్నప్పుడు ఈ పర్సన్ సౌత్ ఫేసింగ్ లో ఉన్నారు. సో సౌత్ ఫేసింగ్ లో ఉన్నప్పుడు ఏంటి, దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. చూసారా, ఇక్కడ నార్త్ ఫేసింగ్ లో ఉన్నప్పుడు అంటే టువర్డ్స్ సెంటర్ అన్నప్పుడు రైట్ లెఫ్ట్ అయింది, బట్ టువర్డ్స్ అవుట్ అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు ఈ పర్సన్ కి ఇట్ సైడ్ లెఫ్ట్, ఇట్ సైడ్ రైట్ అయింది. రెండింటి డిఫరెన్స్ చూసారు కదా. ఇలా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అవన్నిటిని మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ గా ఇది సర్కులర్ బేస్డ్ చూసాం కదా, మనకి నెక్స్ట్ స్క్వేర్ బేస్డ్ అండ్ రెక్టాంగులర్ బేస్డ్ ఉంటాయి. అవి కూడా ఇలానే సింపుల్ గానే మనం చేయొచ్చు. సో ఫర్ సపోజ్ స్క్వేర్ బేస్డ్ అనుకోండి, స్క్వేర్ బేస్డ్ కూడా ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అనుకున్నారే. సో లైక్ దిస్ ఇక్కడ ఎలా అయితే ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ లెఫ్ట్ రైట్ అయిందో ఇక్కడ కూడా చూడండి, హీఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అంటే నార్త్ ఫేసింగ్ లో ఉంది. సో కాబట్టి ఇతనికి లెఫ్ట్, ఇట్ సైడ్ వచ్చి రైట్ అవుతుంది. ఇక్కడ ఫేసింగ్ అవుట్ వర్డ్స్ అన్నారే అనుకోండి, సేమ్ థింగ్. మనం ఏదైతే సర్కులర్ లో అప్లై చేసామో స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ లో కూడా సేమ్ ప్రాసెస్ ని అప్లై చేస్తాం అనమాట. ఓకే, ఫేసింగ్ అవుట్ కదా, సో అప్పుడు ఏమవుతుంది, దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. సిమిలర్లీ రెక్టాంగిల్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా మనము సర్కులర్, స్క్వేర్, రెక్టాంగులర్ చూసాం కదా. నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఇంకా ఉన్నాయి. లీనియర్ బేస్డ్, ప్యారలల్ లైన్ బేస్డ్ ఇలా కూడా అడుగుతుంటారు. లీనియర్ బేస్డ్ అంటే స్ట్రైట్ లైన్ ఉంటది కదా. సో ఇక్కడ మనకి ఏమని అడగచ్చు అంటే పర్సన్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ ఏ లైన్, లేదా పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లైన్ ఇలా అడగచ్చు, లేదా స్ట్రైట్లీ అనేసి. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ లైన్ లో పర్సన్స్ కూర్చున్నారు లేదా నిల్చున్నారు అనేసి అనుకోండి. ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా అయితే ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అండ్ ఫేసింగ్ అవుట్ అన్నామో, స్ట్రైట్ లైన్ లో ఉన్నప్పుడు ఎలా అడుగుతారు అంటే ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్, ఫేసింగ్ ఈస్ట్, ఫేసింగ్ వెస్ట్ అంటే డైరెక్షన్స్ వైజ్ అడుగుతారు అనమాట. ఇక్కడ సెంటర్ అవుట్ వర్డ్స్ అన్నారు. స్ట్రైట్ లైన్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఏం చేస్తారు అంటే ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్, ఫేసింగ్ ఈస్ట్ అంటే ఇలా, ఫేసింగ్ వెస్ట్. సో ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 1 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్యారలల్ లైన్ బేస్డ్ లో మనకి ఎలా అడుగుతారంటే ఫర్ సపోజ్ 2 లైన్స్ ఉన్నాయి. ప్యారలల్ అంటే 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాం కదా. సో ఇక్కడ మనకి ఏం చేస్తారు అంటే పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అని అడిగారు అనుకోండి. సో ఇలా ఉంటుంది. అప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఉన్న పర్సన్ కి అంటే సౌత్ వర్డ్స్ ఫేస్ అయ్యి ఉన్నారు. సో సౌత్ వర్డ్స్ ఫేస్ అయ్యి ఉన్నారు కాబట్టి దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. ఓకే, సౌత్ వర్డ్స్ ఫేస్ అయినారు. బట్ ఈ పర్సన్స్ నార్త్ వైజ్ ఫేస్ అయి ఉన్నారు. సో నార్త్ వైజ్ ఫేస్ అయ్యి ఉన్నారు కాబట్టి దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దిస్ ఇస్ 1 టైప్ ఇన్ ప్యారలల్ బేస్, ఫేసింగ్ 2 వర్డ్స్ అన్నప్పుడు. అదే ఫేసింగ్ అవే అన్నారనుకోండి,
సో ఇలా 2 లైన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఫేసింగ్ అవే కాబట్టి ఇలా. అప్పుడు ఏమవుతుంది, ఈ పర్సన్ వచ్చేసి ఫేసింగ్ అవే అన్నాం ఇద్దరు కూడా. ఈ పర్సన్ వచ్చేసి ఫేసింగ్ ఏంటి, నార్త్ డైరెక్షన్. సో ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ కాబట్టి దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. సో ఫేసింగ్ సౌత్ కాబట్టి దిస్ విల్ బి లెఫ్ట్ అండ్ దిస్ విల్ బి రైట్. రెండు కూడా ఆపోజిట్ అండి. చూడండి, ఫేసింగ్ టువర్డ్స్ అన్నప్పుడు ఇలా వస్తుంది, ఫేసింగ్ అవే అన్నప్పుడు ఇలా వస్తుంది. సో వీటిని కావాలంటే నోట్ చేసుకోండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. సో మనం ఇక్కడ చూసాం కదా, సర్క్యులర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, లీనియర్ బేస్డ్ అంటే స్ట్రైట్ లైన్, నెక్స్ట్ ప్యారలల్ లైన్ బేస్డ్ అంటే 2 లైన్స్ ఉండి ఫేసింగ్ టువర్డ్స్ అంటే ఫేసింగ్ టువర్డ్స్ అవ్వచ్చు, ఫేసింగ్ అవే అయినా అవ్వచ్చు. నెక్స్ట్ స్క్వేర్, రెక్టాంగిల్. సో వీటి బేసిస్ లో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు రావాల్సిన బేసిక్ కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్ గుర్తు పెట్టుకోండి, మనకి ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, సో ఆ క్వశ్చన్ లో ఏవైతే పాయింట్స్ మనకు అర్థమయ్యాయో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా సెపరేట్ గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక వాటిని మనము క్వశ్చన్ లో మర్జ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఆన్సర్ అనేది ఇంకా సింపుల్ గా మనము క్లియర్ చేయొచ్చు.